హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జానీ. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి హెల్దీ ఎనర్జీ రెసిపీ. 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు ఏ పిల్లలకైనా ఇలా హెల్దీ రెసిపీ చేసి పెట్టొచ్చు. రోజు పెట్టొచ్చండి. పిల్లలు మంచి బలంగా పుష్టిగా ఎదుగుతారు. ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా హెల్దీ అండి. పిల్లలకి మంచి పోషకాలు అందడం లేదు, పిల్లలు సరిగ్గా తినడం లేదు అనే తల్లికి ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ హెల్తీ రెసిపీని ఎలా తయారు చేయాలో వీడియోని ఎక్కడ క్లిక్ చేయకుండా చూసేయండి. హెల్తీ అయిన ఎనర్జీ అయిన రెసిపీని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. 10 బాదం పప్పు గింజలు, 10 జీడిపప్పు, 10 కిస్మిస్, 3 ఖర్జూరం, వెండి ఖర్జూరమైనా వేసుకోవచ్చండి. దీన్ని నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని పోసుకొని ఒక 3 గంటలు పక్కన పెట్టేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి 1 కప్పు అటుకులు వేసుకోవాలి. మంచి అటుకులు వేసుకోండి. చిన్నపిల్లలకి తయారు చేసే ఫుడ్ కాబట్టి మంచి శుభ్రమైన అటుకులను తీసుకోవాలి. కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ 1 కప్పు నీళ్ళని పోసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం. ముందుగా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని చూద్దాము. చక్కగా నానిపోయాయండి. బాదం పిక్కలు, బాదంపై ఉన్న స్కిన్ తీసేసుకోవాలి. అలాగే జీడిపప్పులో ఉన్న గింజలను కూడా తీసేసుకోవాలండి. తయారు చేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్ని ముందుగా నానబెట్టుకున్న తర్వాతే తయారు చేయండి. పిల్లలకి అరుగుదల చక్కగా అవుతుంది. అటుకులను కూడా చూద్దామండి. అటుకులు కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని ముందుగా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఆ వాటర్తోనే వేసుకోండి. అలాగే అటుకులను కూడా అదే వాటర్ తోటి వేసుకోండి మిక్సీ జార్లోకి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. క్లిప్లో చూపించే విధంగా ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి 1 కప్పు పాలను వేసుకోవాలండి. పాలని 1 పొంగు వచ్చే వరకు లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి. చిన్న మాట అండి, ఈ ఫుడ్ని తయారు చేసేటప్పుడు దయచేసి నాన్ స్టిక్ పాత్రలో తయారు చేయొద్దండి. నాన్ స్టిక్ ఆరోగ్యానికి హానికరం కాబట్టి ఈ ఫుడ్ని చిన్నపిల్లల కోసం తయారు చేస్తున్నాం కాబట్టి ఇలా స్టీల్ పాత్రలోనే తయారు చేసుకోండి. పిల్లలకి హెల్దీ అవుతుంది. పాలు ఇలా మరిగిన తర్వాత ఇందులోకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి గరిటెతో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఈ పంచదార కానీ పటిక బెల్లం కానీ ఏమీ వేయవలసిన అవసరం లేదండి. డ్రై ఫ్రూట్స్లో ఉన్న స్వీట్నెస్ సరిపోతుంది. ఇంకేమన్నా మీకు స్వీట్నెస్ కావాలనుకున్న వారు కొద్దిగా తేనెని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. తినని పిల్లలకి ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టండి. పోషకాలు చక్కగా అందుతాయి. అలాగే జీర్ణక్రియ కూడా బాగా జరుగుతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. 6 నెలల నుండి 2 సంవత్సరాల పిల్లలకి పెట్టొచ్చండి. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ లేదా మధ్యాహ్నం అయినా పెట్టొచ్చు. ఏంటి ఫ్రెండ్స్, మీకు ఈ హెల్దీ రెసిపీ నచ్చిందా? అయితే ఒక లైక్ చేసి మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలు ఎలా తింటున్నారో మీ అభిప్రాయాల్ని నాతో షేర్ చేసుకోండి. హెల్దీ అయిన రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. హెల్దీ అయిన రెసిపీతో మళ్ళీ వస్తానండి. అంతవరకు అందరికీ బాయ్ అండి.